ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, సర్వంశ త్యాగిని, మహాదాని ఆత్మను, నిరంతర యోగిని, సదా ప్రియమైన తండ్రి, పరం ఆత్మ, సర్వ శిక్షకుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति. मुरली डेट 26/2026. आज का हेडिंग, मीठे बच्चे, तुम्हारा पास अविनाशी ज्ञान रत्नों का अथाह खजाना है, तुम उसका दान करो, तुम्हारा दर से कोई भी वापस नहीं जाने चाहिए. సో బాబా ఈరోజు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. మీ దగ్గర అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా ఉంది. నాలెడ్జ్, ఎవ్రీడే నాలెడ్జ్ ద్వారా మనకి శక్తి లభిస్తుంది, ప్రేమ లభిస్తుంది, ఆనందం లభిస్తుంది, గుణాలు లభిస్తాయి, పరమాత్మ ప్రేమ లభిస్తుంది, పరమాత్మ తోడు లభిస్తుంది. మురళి మన లైఫ్ ని ఎంతో హైయెస్ట్ స్టేజ్ కి తీసుకెళ్తుంది. అలాంటి మురళి ప్రతిరోజు మనం వింటున్నాం. లెక్కలేనంత ఖజానాను తీసుకుంటున్నాం. మన దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి మన మాటల ద్వారా, కర్మల ద్వారా, థాట్స్ ద్వారా అందరికీ ఇవ్వాలి. వాళ్ళకి ఏది కావాలంటే అది మనం ఇవ్వగలగాలి. ఎవరిని కూడా ఖాళీ చేతులతో పంపకూడదు మన దగ్గర వచ్చిన వారిని అని చెప్తున్నారు. ప్రశ్న, सर्व संबंधों की साकरीन बाप अपने बच्चों को कौन सा श्रीमत देता है? मीठे बच्चे, अपना बुद्धि योग सब तरफ से हटाइए, मुझे याद करो. दुनिया में कोई वस्त्र, मित्र, संबंधी आदि याद ना आए, क्योंकि इस समय सब दुख देने वाला है. विश्व का मालिक बनना है तो जरूर 63 जन्मों का हिसाब किताब चुकतो करना. सर्व సంబంధాల యొక్క ఒక స్వీట్నెస్ పరమాత్మతో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక్కసారి చాలా వర్క్ ప్రెషర్ లో ఉంటాం, పరమాత్మని మన ఫ్రెండ్ గా భావించి నాకు ఈ వర్క్ లో హెల్ప్ చేయండి అంటే ఒక ఫ్రెండ్ గా వారు మనకి హెల్ప్ చేస్తారు. ఏ రిలేషన్ కావాలంటే ఆ రిలేషన్ తో పరమాత్మ మనకి పక్కా హెల్ప్ చేస్తారు. అందుకే సర్వ సంబంధాల సాక్రిన్ తను అని అంటారు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసుకుంటే తెలుస్తుంది. వారు మనకి ఏ శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు? వారు ఏం చెప్తున్నారు? మీ బుద్ధి యొక్క కనెక్షన్ అన్ని వైపుల నుంచి తెంచేసి ఒక్క పరమాత్మతో జోడించండి. రోజంతా వస్తువులు, మిత్ర సంబంధికులతో ఉంటాం, కాకపోతే అవి గుర్తు రాకూడదు. ఎందుకు? ఈ సమయంలో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ తర్వాత మనకి దుఃఖాన్ని ఇచ్చేవే. విశ్వానికే యజమానిగా తయారు చేస్తారు అంటే పరమాత్మ 63 జన్మల లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి కదా. అంటే ద్వాపర కలియుగాలు 63 బర్త్స్, దాని లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి కదా. సబ్ కుచ్ బోల్ అశరీరీ బనో. నేను ఏ మిస్టేక్ చేశానో నాకు తెలియదు. మేబీ అట్లీస్ట్ ఈ బర్త్ లో మనం చేసిన మిస్టేక్స్ అయినా మనకి తెలుస్తాయి కదా. మరి వాడిని నేను ఎలా క్లియర్ ఆఫ్ చేసుకోవాలి అంటే ఒకటే సొల్యూషన్, సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేయండి, అన్ని సమాప్తం అయిపోతాయి. సర్వ సంబంధాల సాక్రిన్ ఒక పరమాత్మ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళతో కనెక్ట్ అవ్వండి.
బాబా ఏం చెప్తున్నారు? సోల్ కాన్షియస్నెస్ నేను మెయింటైన్ చేస్తే నా మిస్టేక్స్ యొక్క రియలైజేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. ప్రెసెంట్ టైంలో కూడా నేను ఏ మిస్టేక్స్ చేయను, పాస్ట్ మిస్టేక్స్ కూడా తెలుస్తాయి. సో ఫ్యూచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అనే అటెన్షన్ జస్ట్ ఒక సోల్ కాన్షియస్ స్టేజ్ లో మనకి కలుగుతుంది. ఒక్కసారి చెక్ చేసుకుందాం, అంతటి సోల్ కాన్షియస్ స్టేజ్ లో నేను ఉన్నానా? बाप दादा बच्चों से पूछते हैं, किसकी याद में आप बैठे हो? शिव बाबा की बुलंद आवाज में कहना चाहिए, शिव बाबा की याद में बैठे हैं. మరి ఇక్కడ మురళి వినేటప్పుడు కూర్చున్నాం కదా, కూర్చున్నప్పుడు ఇప్పుడు అందరం మురళి వింటున్నాం. ఎవరి స్మృతిలో మురళి వింటున్నారు? ఈ మురళి వినేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్, మిత్ర సంబంధికులు గుర్తొస్తున్నారా? శివ్ బాబా పరమాత్మ స్మృతిలో మురళి వింటున్నామా? గట్టిగా చెప్పగలగాలి, నేను నా తండ్రి స్మృతిలో మురళిని వింటున్నాను. తుమ్ బచ్చే अर्थात आत्माओं का कनेक्शन है शिव बाबा से. तुम शिव बाबा को बनते हो इन द्वारा, क्योंकि शिव बाबा उनकी द्वारा ही मिलता है. यह बीच में दलाल भी कहा जाता है. మీకు కనెక్షన్ పరమాత్మతో డైరెక్ట్ గా ఉంది, మీరు వారికి చెందిన పిల్లలు కాబట్టి. శివ్ బాబాతో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. బ్రహ్మ బాబా ఎవరిలేతో పరమాత్మ వస్తారు, అతను ఒక మధ్యవర్తిగా ఉన్నారు, ఒక కనెక్షన్ జోడించడానికి. लेन देन का सबका हिसाब बाबा से होना है, इससे नहीं. इसका ही लेन देन बाबा से है. या बाबा को कहते हैं, बाबा मेरा सब कुछ आपका है. ఏ కమ్యూనికేషన్, ఏ ఆత్మిక సంభాషణ ఒక భగవంతుడితో చేయాలి. బ్రహ్మ బాబా ఉన్నారు కదా, వారి ఫోటో ఉంది కదా, వారు ఒక మధ్యవర్తి ఉన్నారు కదా, వారిలో భగవంతుడు ప్రవేశించారు కదా, వారు కూడా స్పెషల్ సోల్ అంటే పరమాత్మ చెప్తున్నారు. బ్రహ్మ బాబా కూడా శివ్ బాబాతోనే కనెక్షన్ పెట్టుకుంటారు. సో మీ కనెక్షన్ కూడా డైరెక్ట్ శివ్ బాబాతోనే ఉండాలి. నిశ్చయం ఉండాలి బేసిక్ పాయింట్ మీద, हम आत्मा परमपिता परमात्मा से वर्षा ले रहा है. నేను ఆత్మ పరంపిత పరమాత్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాను. నేను ఆత్మ శివ్ బాబాకి పూర్తి సహాయకుడిగా అవ్వాలి. నేను ఆత్మ శివ్ బాబా యొక్క డైరెక్షన్ పైన పూర్తిగా నడుస్తున్నాను. అనుక్షణం ఈ సోల్ కాన్షియస్ స్టేజే మనల్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకునేటట్టు చేస్తుంది. సదా పరమాత్మతో అన్ని కనెక్షన్స్ యొక్క సాక్రిన్ కూడా కనెక్ట్ అవ్వగలము. बाप खुद कहते हैं, इस पुरानी दुनिया में प्रवेश करता हूँ, पतित से पावन बनाता हूँ. బాబా స్వయం చెప్తున్నారు, నేను ఈ పాత ప్రపంచంలో ప్రవేశిస్తున్నాను, పతితులుగా ఉన్న మిమ్మల్ని పావనంగా చేయడానికి. లెక్కాచారాలు సమాప్తం చేసుకునే సమయం ఇదే. ఇంకా స్పెషల్ గా లెక్కాచారాలు క్రియేట్ చేసుకునే సమయం కాదు. మాయ నిరంతరం స్మృతిలో ఉండాలా అంటే ఆ స్మృతిని కట్ చేసేస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ మీరు పక్కా పురుషార్థి ఎఫర్ట్స్ మేకర్స్ అంటే మీకు భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రారు. ఎలాంటి స్టేజ్ కి రీచ్ అవుతారంటే శరీరాన్ని కూడా మీరు మరచిపోతారు. ఈ శరీరం ఉంది, దీంట్లో ఒక ఆత్మ ఉంది, కానీ మీ దృష్టి మాత్రం ఆత్మ వైపే వెళ్తుంది, శరీరం వైపు వెళ్ళదు. ఇలాంటి స్థితియే మీకు అంతిమంలో మన లాస్ట్ టైంలో సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది తీసుకొస్తుంది. ఇలాంటి స్థితియే మన ఆత్మని క్లెన్స్ చేస్తుంది, ప్యూర్ చేస్తుంది. మరి దైవీ గుణ్ వాలే దేవత బన్నా చాహియే. దైవీ గుణాలు కలిగిన దేవతలుగా ఇప్పుడు మీరు అవ్వాల్సిందే. लक्ष्मी नारायण विश्व का मालिक थे, उन्हों को अपना बच्चा होगा,
वही उसे माँ बाप मानेगा, परंतु आजकल मनुष्य अंधश्रद्धा से लक्ष्मी नारायण को भी त्वमेव मातास्य पिता कहता है. సో ఇక్కడ బాబా క్లారిటీ ఇస్తున్నారు. లక్ష్మీ నారాయణ్ వారెవరు? ఒక డివైన్ డైటీస్. వారు పరమాత్మ యొక్క శ్రేష్టమైన మార్గం మీద నడిచారు కాబట్టి అంత డివైన్ స్టేజ్ ని వాళ్ళు రీచ్ అవ్వగలిగారు. మరి అలాంటి లక్ష్మీనారాయణ కూడా వారికి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారే మీరే తల్లి తండ్రి అంటారు. కానీ ఇప్పుడు అందరూ ఎంత అంధశ్రద్ధతో ఉన్నారంటే మీరే తల్లి తండ్రి, మేము మీ పిల్లలమని ప్రతి ఒక్కరితో చెప్పడం మొదలు పెట్టారు. అది లక్ష్మీనారాయణలు కానీ ఇంకెవరైనా దేవీ దేవతలు కానీ. बाबा ने समझाया, तुम बंदर निसलते तो तुम बंदरों की सेना ली, तुम्हारे आगे बाबा ज्ञान का डमरू बजा रहा है, तुमको ज्ञान देता है, तुम्हारा सूरत और सीरत दोनों पलट रहे हैं. ఒకప్పుడు మనం యాక్చువల్లీ ఎలా ఉన్నాం? కోతుల లాగా. కోతుల్లో ఎంతో మోహం ఉంటుంది, కోతుల్లో ఎంతో చలనం ఉంటుంది. సో మీరు యాక్చువల్లీ మీ బిహేవియర్ ఆ విధంగా ఉంది. అందుకే సేన కూడా చూపిస్తారు కదా, కోతుల సేన ఒక వెనకాల ఇంకొకటి నడుచుకుంటూ వెళ్తుందని. ఇప్పుడు అలాంటి వారికి భగవంతుడు ఒక నాలెడ్జ్ అనే డమరు మోగిస్తున్నారు. నాలెడ్జ్, ఆత్మ యొక్క నాలెడ్జ్, సుప్రీం ఫాదర్ యొక్క నాలెడ్జ్, సృష్టి చక్రం యొక్క నాలెడ్జ్, మొత్తం మన కార్మిక లెక్కాచారాల నాలెడ్జ్ మనకి వినిపిస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు. దాని ద్వారా మన ముఖ వర్చస్సు ప్లస్ నడవడిక మారిపోతుంది. బాబా మనల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. పాప ఎంతో నల్లగా అయిపోయారు వికారి మార్గం పైన. ఇప్పుడు మనకి ఆ నశ, సోల్ కాన్షియస్నెస్ యొక్క నశను మనలో ఎక్కించగలుగుతున్నారు. దాని ద్వారానే 84 జన్మల లెక్కాచారాన్ని మీరు చాలా క్లియర్ గా చేసుకోవచ్చు. ఇదే ధారణలో చెప్పారు, బాబానే జో అతాహ జ్ఞాన కా ధన్ దియా హే ఉసే ధారన్ కర్ స్వయం షౌకార్ పన్నా సబ్కో దాన్ భీ కన్నా హే. భగవంతుడు ఏదైతే జ్ఞాన ధనాన్ని మనకిస్తున్నారో దాన్ని ధారణ చేయాలి. భగవంతుడు ప్రతిరోజు మురళి ద్వారా జ్ఞానం అనే ధనం ఇస్తున్నారు. దాంట్లో ఎంతో విజిడమ్ వస్తుంది, ఎంతో శక్తి వస్తుంది, ఎంతో హ్యాపీనెస్ వస్తుంది, ఎంతో రిలాక్సేషన్ వస్తుంది. అది మనకి ఇస్తున్నారు కదా, దాన్ని నేను ఇంప్లిమెంట్ ధారణ చేస్తే నేను ఏ విధంగా అవుతాను? షావుకారుగా. దేంట్లో షావురుగా? జ్ఞానం, యోగంతో, శక్తులతో, గుణాలతో, ఆనందంతో, ఈ ట్రెజర్స్ తో నేను షావుకారుగా అయిపోతాను. ఈ ట్రెజర్స్ తో నా జోలే అనేది నిండుతుంది. సో బాబాయ్ వాళ్ళ మురళిలో అదేం చెప్పారు కదా, ఎవరు మీ దగ్గరికి అయితే వస్తారో వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వగలగాలి. बाबा की याद से ही कल्याण होना है, इतना जितना हो सके चलते फिरते बाबा की याद में रहना है. బాబా స్మృతితో కళ్యాణం అనేది జరుగుతుంది. ఎంత వీలైతే అంత భగవంతుణ్ణి నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయాలి. ప్రతిరోజు చెప్తున్నారు, భగవంతుడితో కనెక్షన్, స్మృతియే మన లైఫ్ ని మారుస్తుంది. బుద్ధితో పని చేయాలి, చేత్తో పని చేయాలి, హృదయం మాత్రం పరమాత్మతో కనెక్ట్ చేయాలి. సర్వ సంబంధం కి రచన ఏక్ బాబా సే లేని హై. సర్వ సంబంధాల అనుభవం, ఎక్స్పీరియన్స్ ఒక్క పరమాత్మతో చేసుకోగలగాలి. వరదానం, सदा बिजी रहने की विधि द्वारा व्यर्थ संकल्पों को, कंप्लेन को समाप्त करने वाले संपूर्ण कर्मातीत भव. సదా సంపూర్ణ కర్మాతీతంగా అంటే ఇంకా నేను ఏ యాక్టివిటీ చేసినా యాక్టివిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండదు. కంప్లీట్ డిటాచ్డ్ స్టేజ్. అలాంటి స్టేజ్ ప్లస్ వ్యర్థమైన సంకల్పాలు, వేస్ట్ థాట్స్ అనేవి వస్తాయి కదా, ఎలా వస్తాయి? ఒక తుఫాన్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అదొక విఘ్నం వేయిస్తూ ఉంటుంది. నాకు ఇంత వేస్ట్ థాట్స్ నాకే తెలియకుండా వస్తుంది అని అనుకుంటారు కదా. ఆ టైంలో
పరమాత్మ ఇచ్చే సొల్యూషన్ ఏంటి? మీ మైండ్ ని బిజీగా పెట్టుకోండి. ఈ మైండ్ యొక్క టైం టేబుల్ సెట్ చేసేసుకోవాలి. మొత్తం దినం అంతా మైండ్ అటు ఇటు బిజీగా అయిపోతుంది కదా, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా. ఏ విధంగా ఆఫీసులో మీరు స్కెడ్యూల్స్ వేసేసుకుంటారు, ఈ డే అంతా నేను ఇలా గడపాలి అని. అలాగే మీ స్పిరిచువల్ స్కెడ్యూల్ కూడా వేసుకోండి, బిజీ పెట్టుకోండి. ఫస్ట్ రూహ రిహాన్, పరమాత్మతో స్పిరిచువల్ కన్వర్జేషన్, ఆత్మిక సంభాషణ. బాబా నేను ఈరోజు ఇలా చేశాను, బాబా నాకు మీరు ఇలా హెల్ప్ చేయండి, బాబా మీరు నాతోనే ఉండండి, బాబా నేను వారితో మాట్లాడుతున్నాను. సంభాషణ. సెకండ్ వర్ణన అనగా సర్వీస్. మనసు ద్వారా, మాటల ద్వారా, యాక్టివిటీ ద్వారా పరమాత్మను రిఫ్లెక్ట్ చేసే సర్వీస్ చేయగలగాలి. మగ్నం, నేను ఏదైతే చేస్తున్నానో దాంట్లో లోతుగా వెళ్ళిపోవాలి. లగ్నం, నేను ఏదైతే చేస్తున్నానో దాని మీద అటెన్షన్ పెట్టాలి. సో మిలనం, వర్ణన, మగ్నం, లగ్నం. వీటితో బిజీ పెట్టారంటే వేస్ట్ థాట్స్ ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? మీ ప్రతి సమయం, ప్రతి సెకండ్ ఎంతో సఫలం అవుతుంది అని చెప్తారు. स्लोगन, सफलता को परमात्मा बर्थ राइट समझने वाले सदा प्रसन्न चित्त रहता है. బ్యూటిఫుల్ స్లోగన్. సదా ప్రసన్నంగా రిలాక్స్డ్ గా ఉండాలంటే సక్సెస్ ఈజ్ మై బర్త్ రైట్. పరమాత్మ నాకు ఇచ్చిన బర్త్ రైట్ ఏంటి? సక్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రసన్నంగా రిలాక్స్డ్ గా ఉంటారు. నేను ఈ వర్క్ ఫినిష్ చేయగలనా లేదా థాట్స్ వద్దు. నేను ఈ అబ్స్టికల్ ని క్రాస్ చేయగలనా లేదా థాట్స్ వద్దు. సదా సక్సెస్ఫుల్ బీయింగ్ అనేది గుర్తుపెట్టుకోండి అని బాగా చెప్తాను. సో ఈ విధంగా ఈరోజు మళ్ళీ ఒక హోంవర్క్ తీసుకుందాం. మై ప్రసన్న చిత్ ఆత్మ హోమ్, ఐ యామ్ అ హ్యాపీ సోల్. ఎంత ప్రసన్న చిత్త ఆత్మను అంటే ఎంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది అంటే అనుక్షణం మనకి కనీసం ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఉండదు. నేను ఈ ప్రాబ్లంలో ఇలాంటి సొల్యూషన్ నాకు దొరుకుతుందా లేదా అని. పరమాత్మ నాతో ఉన్నారు. పరమాత్మ నాతో సర్వ సంబంధాలతో జోడింపబడి ఉన్నారు. పరమాత్మ అనుక్షణం నిరంతర యోగి ఆత్మగా ఉండమని చెప్తున్నారు. నేను ఎంత కనెక్షన్ చేస్తూ వారి స్మృతిలో ఉంటే అంత ప్రసన్న చిత్తాత్మగా ఉంటాను. బికాస్ ఐ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ సక్సెస్ ఈజ్ మై బర్త్ రైట్. ఓకే, శరణ్. ఓం శాంతి. నేను ఆత్మ నిరంతర యోగిని, సేవాదారిని. మనసా వాచ కర్మన యోగి జీవితంలో ఉంటూ యోగం యొక్క అనుభూతిని చేసుకుంటూ యోగం ద్వారా సర్వశక్తుల కిరణాలను తీసుకుంటూ యోగి జీవితంతో ఈ ప్రపంచాన్ని సేవాదారి స్టేజ్ గా భావించి ప్రతి ఒక్క ఆత్మను ఆత్మిక దృష్టితోనే చూస్తూ ప్రతి సీన్ ద్వారా ఎంతో ఆనందాన్ని అనుభవం చేసుకుంటాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, సేవాదారి ఆత్మను, శక్తిశాలి ఆత్మను, నిరంతర యోగి ఆత్మను. I, the soul, a relaxed being, I always try to be happy, relaxing, and beautiful,
Supreme Father always holds my hands. I belongs to him. He's everything to me. And I, the soul, follow on the path of my Father and try to give blessings to every other soul. For the next few seconds, I remember myself as a successful being, a godly child, where success is my birthright. I take care of all the responsibilities in a positive way, and such responsibilities helps me to build up blessings from every other soul. I am the God's happy child. Always try to be happy and make sure every person is going to get benefit out of my companionship. For the next few seconds, I visualize myself in the front of a mirror, experience my soul conscious stage, the lightness of my soul. This is such a wonderful stage where I maintain complete connectivity with my Father. Hey, Father, thank you so much for showing me a path of detachment, purity, peace, and prosperity. I always try to follow the path of the Supreme Father and be a detached being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of the Supreme Father. I spread that power to my eyes, forehead, ears, nose, and my entire body. Such a Father's power helps me to be a relaxing personality and a happy being. From today, I relax my mind. I be busy by making godly service, going in depth of this knowledge, and receiving blessings from others. Om Shanti, Shanti, Shanti.